హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మన సొంత రాష్ట్రంలోనే జాబ్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుందన్నమాట. అసిస్టెంట్ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు. దీనికి శాలరీ మీకు 60,000 పర్ మంత్ ఉంటుందండి. అండ్ ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. మీకు లాస్ట్ డేట్ 30th ఆగస్ట్ వరకు కూడా ఉందన్నమాట. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకోసం 2 to 3 hours డేటా అంతా కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మీరు ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే imu.edu.in. ఈ వెబ్సైట్కి అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. గో టు హోమ్ పేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది రైట్ సైడ్లో. అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి పైన రిక్రూట్మెంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మనకి రిక్రూట్మెంట్లు ఏమేమి ఉన్నాయో అన్నీ క్లియర్గా ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఉందండి రిక్రూట్మెంట్ ఫర్ ద నాన్ టీచింగ్ పోస్ట్స్ అన్నారు కదా, అసిస్టెంట్ ఫినాన్స్. సో మనకు కావాల్సింది ఇదే. రైట్ సైడ్లో డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే కిందికి స్క్రోల్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఆ పోస్ట్కి అప్లై చేయాలంటే మీరు అప్లై ఆన్లైన్ అనేది క్లిక్ చేయాలన్నమాట. అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయాలండి. జనరల్ గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్కి ఇది. రిక్రూట్మెంట్ రూల్స్ ఏమైనా కావాలంటే ఇదనమాట. సో నేను అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఈ విధంగా ఇది క్లిక్ చేస్తున్నానండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే సెంట్రల్ యూనివర్సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ. ఇది సెంట్రల్ యూనివర్సిటీ అండి. సో మనకి సెంట్రల్ వైడ్ అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అన్ని స్టేట్ల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ. సో సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చండి. సో మనకి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో తీసుకుంటున్నారు. అండ్ దీనికి మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ www.imu.edu.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీకు రిక్రూట్మెంట్కి వెళ్తే ఇది తీసుకోవచ్చు అనమాట. పోస్ట్ కోడ్ ఏంటంటే ఫస్ట్ NT01, పోస్ట్ నేమ్ అసిస్టెంట్, నెంబర్ ఆఫ్ పోస్టులు 15 ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో తీసుకుంటున్నారండి. అన్రిజర్వ్డ్ 7, OBC NCL 4, SC 2, ST 1, EWS 1. సో అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనిలో మళ్ళీ మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 పోస్టులు, PWD 1 పోస్ట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా NT02లో అసిస్టెంట్ ఫినాన్స్ పోస్ట్కి 12 numbers ఉన్నాయన్నమాట. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే. అన్రిజర్వ్డ్ 9 ఉంది, SC 2, EWS 1 అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు దీనికి పే లెవెల్ ఎలా ఉంటుందంటే పే లెవెల్ 4 ప్రకారం పే చేస్తారండి. ఈ రెండిటికి కూడా పే లెవెల్ 4 అంటే మీకు 25,000 స్టార్టింగే ఉంటుంది బేసిక్ పే. అండ్ మీకు ఈ అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అయితే, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చాలా అలవెన్సెస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా యాడ్ అయ్యి మీకు 60,000కి పైగానే శాలరీ వస్తుంది పర్ మంత్. సో ఈ విధంగా ఉంటుందండి. అండ్ మీకు ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చూడండి ఎక్కడెక్కడ ఉంటాయి వేకెన్సీస్ ఆర్ ఎట్ HQ చెన్నై అండ్ అదర్ క్యాంపసెస్ ముంబై, కోల్కతా, వైజాగ్, కొచ్చి అండ్ చెన్నై. మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే వైజాగ్ ఉంది, క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు వరీ అవ్వాల్సింది ఏం లేదనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్టేట్లోనే ఉంది కాబట్టి చక్కగా అప్లై చేసుకోవచ్చండి. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ పోర్టల్ 9th ఆగస్ట్ అంటే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ ఏంటంటే 30th ఆగస్ట్ వరకు టైం ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 30th లోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ ఇస్తున్నారు చూసుకోండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, అదర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలన్నమాట. అప్లోడింగ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్ ఎంత సైజు ఉండాలి అనేది అన్నీ క్లియర్గా చెక్ చేసుకొని ఫస్ట్ మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. అప్లై చేసే ముందు ఈజీగా అవుతుంది అనమాట. నెక్స్ట్ మీరు అప్లికేషన్ ప్రివ్యూ చెక్ చేసుకొని అప్లికేషన్ పేమెంట్ ఉంటుంది కదా, ఫీజు పే చేసి ఈ విధంగా ప్రతి స్టెప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట మీరు. అండ్ దీనికి ఏజ్ లిమిట్ మినిమం 18 years, మ్యాక్సిమం 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. SC, ST, OBC, NCL, ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWD అంటే యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ అంటున్నారు. అంటే SC, ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది, OBC వాళ్ళకి
3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. పీడబ్ల్యూడి వాళ్ళకి 10 ఇయర్స్ అండ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఆ విధంగా చెక్ చేసుకోవాలి. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పెడతారు. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేస్తారండి డైరెక్ట్గా. ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా చాలా మంచి అవకాశం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళైతే ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. అప్లికేషన్ ఫీజు చూడండి ఎలా ఉందో. ఉమెన్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదనమాట, ఎగ్జామ్టెడ్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 700 రూపీస్ అయితే పే చేయాలి అండ్ రిమైనింగ్ వాళ్ళు 1000 రూపీస్ పే చేయాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది. మనకి ఇది ఎగ్జామ్ అని చెప్పాం కదా, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే అసిస్టెంట్ ఫినాన్స్కి 120 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్, అసిస్టెంట్ పోస్ట్కి 120 క్వశ్చన్స్ అండ్ సిలబస్ కూడా ప్రతి టాపిక్ మెన్షన్ చేస్తున్నారు. అసిస్టెంట్ పోస్ట్లకు జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అసిస్టెంట్ ఫినాన్స్కి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, ఎలిమెంట్స్ ఆఫ్ ఫినాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఆడిట్, కామర్స్, టాక్సేషన్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ విధంగా సిలబస్ కూడా మీకు ప్రతి టాపిక్ మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ టాపిక్లో కూడా చూడండి ఎలా ఉందో. అసిస్టెంట్ పోస్టులకు వచ్చి మీకు పార్ట్ 1, పార్ట్ 2 కండక్ట్ చేస్తారు. పార్ట్ 1లో మీకు జనరల్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా రిమైనింగ్ 90 మార్క్స్కి కూడా జనరల్ నాలెడ్జ్, జనరల్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ విధంగా మీకు 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి 120 మినిట్స్కి కండక్ట్ చేస్తారనమాట. అదేవిధంగా అసిస్టెంట్ ఫినాన్స్ పోస్ట్లో కూడా సేమ్ అండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉంటాయి. పార్ట్ 1లో జనరల్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా 90 క్వశ్చన్స్. టోటల్ మీకు 120 మార్క్స్ 120 క్వశ్చన్స్ 120 మినిట్స్కి కండక్ట్ చేస్తారు. మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ కట్ చేస్తారనమాట. ఈ టెస్ట్ సెంటర్స్ కూడా మనకి చూడండి దగ్గరలో మనకి ఏముందంటే హైదరాబాద్లో ఉందండి. సో హైదరాబాద్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మీకు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అంటే అసిస్టెంట్ పోస్టులకి చూడండి ఏం కావాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మినిమం 50% మార్క్స్తో అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా 50% మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉంటే ప్లస్ పాయింట్ అవుతుంది. అదేవిధంగా మీకు అసిస్టెంట్ ఫినాన్స్ పొజిషన్కి ఏముండాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు. మినిమం 50% అగ్రిగేట్ అండి. సో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి, లేట్ చేయకండి. ఎందుకంటే చాలా మంచి అవకాశం, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చింది, నాన్ టీచింగ్ స్టాఫ్స్ కాబట్టి. సో మీకు అవకాశం అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి అవకాశము. లాస్ట్ డేట్ మీకు 30th ఆగస్ట్ వరకు కూడా టైం ఉంది కాబట్టి మీరు ఈలోపే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్